హిందూ హృదయ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలో భాగంగా వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టిన కర్నూలు ప్రజానికం. భారతదేశ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఓవైపు ఘనంగా జరుగుతుంటే మరోవైపు కర్నూలులో ఛత్రపతి శివాజీ సర్కిల్ గా నామకరణం చేసి వారి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం జరిగిందని కల్లూరు మండల సీనియర్ టీడీపీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి, పీహెచ్పీ నాయకులు మధు మీడియాతో మాట్లాడారు. నవతరానికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. మంచి కార్యక్రమాలు చేపట్టిన యూత్ కు మరొకసారి ధన్యవాదాలు, గుడ్ లక్ తెలియజేస్తూ చేయాలనుకుంటామంటే నేనుగా చేయాల్సింది చేసే వాళ్ళు ఉన్నారు. అది నేను చెప్పాను అందరికీ, నేనుగా చేసి నేను చేసి అడ్డం వస్తుంది, మీరు పోయి చేసుకుంటే పని జరుగుతుంది అని చెప్పినందుకు పోయినారు. వాళ్ళు సాధించినందుకు వారి ప్రత్యేకంగా తమ్ముళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బైరంగల్ రాష్ట్ర నాయకులు, గూడూరు నుంచి వచ్చేసినటువంటి బైరంగల్ రాష్ట్ర గోరక్ష కన్వీనర్ రాజేష్ గారు. అట్లా మనం ఎవరైనా పిల్లలు కానీ భయపడుతుంటారు, మన పిల్లలు స్ట్రెస్ కి లోన్ అవ్వకుండా చదువుని ఆటలతో ఎలా చదువుకోవాలో నేను నేర్పిస్తాను. మ్యూజిక్ అండ్ డాన్స్ ని కూడా చాలా కల్చరల్. నేను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ఢిల్లీలో అందుకున్నాను. డైరెక్టర్ విశ్వనాథ్ సార్ చేతుల మీదుగా 2 సార్లు నా స్టూడెంట్స్ డాన్స్ వాళ్ళతోనూ మ్యూజిక్ వాళ్ళతోనూ మీకు ఏదైనా నా వంటి సహకారాన్ని ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ, ఆధ్యాత్మిక రూపేణ అందజేస్తాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన మధు దంపతులకు మరియు SHS మరియు హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి వారికి మరియు ఇతర హిందూ ధార్మిక సేవా సంస్థలకు ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి ఆధ్వర్యంలో సనాతన హిందూ సైనికులమైన మేము గత 7 సంవత్సరాలుగా ఈ ఛత్రపతి శివాజీ సర్కిల్ కోసం, ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం మేమంతా కృషి చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మే 6వ తేదీ టీజీ భరత్ గారి చేతుల, గౌరీ చరిత గారి చేతుల మీదుగా మేము నామకరణ ఆవిష్కరణ ముజఫర్నగర్ నుంచి ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి ఈరోజు మొట్టమొదటిసారి శోభయాత్ర ప్రారంభించినటువంటి వారికి ఛత్రపతి శివాజీ నిర్వహించడం జరిగింది. సర్కిల్ తరఫున మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఛత్రపతి శివాజీ జయంతికి శోభయాత్ర మీరు రావాలని మోహన్ గారు, మల్లి గారు, నాగేష్ గారు, హిందువులందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్న కార్యక్రమం ఇది. ఇక్కడ ఛత్రపతి శివాజీ సర్కిల్గా ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాము. ఈ సంవత్సరం శంకుస్థాపనతో మా నెరవేరింది. పెద్దలు పెద్ద వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని మనసారా కోరుకుంటున్నాం. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఛత్రపతి పల్లారోడ్డు శివాజీ సర్కిల్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఇంతకుముందు గుంజాల సర్కిల్ అనే వాళ్ళు, ఈ రోజు నుంచి శివాజీ సర్కిల్ అయిపోయింది. ఈ ఏరియాలో యాక్షన్ అయ్యేవి కాబట్టి శివాజీ సర్కిల్ పెట్టడం వల్ల యాక్షన్లు కూడా తగ్గుతాయి, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగుంటుంది. కాబట్టి సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో బాగానే ఈరోజు మొత్తము వ్యవస్థ నుంచి చాలా ప్రాబ్లం ఉండేది కాబట్టి అయినా ఇప్పుడు ఈ సర్కిల్ ఏర్పాటు చేయడం వల్ల బాగుంది. సర్కిల్లో ఇంతకుముందు మేము అమరావతి సర్కిల్ పెట్టాలనుకుంటుంది, తర్వాత తెలుగుతల్లి సర్కిల్ పెట్టాలనుకుంటుంది. అవన్నీ వద్దనుకొని మన మిత్రులు వచ్చి, సోదరులు వచ్చి అలా ఇట్లా మేము చదువుకున్నాం అంటే నల్లా బంద్ చేసుకుంటాం తప్ప మీరు పోయి పెద్ద నాయకులను కలుసుకొని కార్యక్రమాలు చేసుకోండి బాగుంటుందని చెప్తే అందులో బాగానే వాళ్ళు సర్కిల్ చేస్తున్నారు, సక్సెస్ అయినారు. వారికి పేరున మధు వాళ్ళ మిత్రుల దానికి వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు. కాబట్టి ధన్యవాదాలు. శివాజీ విగ్రహానికి తాత తీసుకొచ్చాను. అందులో బాగా నేను ఫస్ట్ 2016లో ఇవ్వడం జరిగింది.
ప్రజలు కూడా నా దగ్గర 1,00,000 చిల్లర వసూలు ఇవ్వడం జరిగింది. విలేకరులు కూడా ఇస్తారు, మీడియా మిత్రులు కూడా ఇస్తారు. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ. వీళ్ళకు మన నల్లారెడ్డి గ్రౌండ్ పని మొత్తం నేనే చేస్తాను ఒప్పుకున్నందుకు ప్రత్యేకించి తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.